కన్న తండ్రి ఆడబిడ్డ భారమని 10 నెలల పసిబిడ్డని సెప్టిక్ ట్యాంక్ లో పడేశాడు. దీపక్ కుమార్ ఈ నెల 24న ఢిల్లీ పోలీస్ కి కాల్ చేసి నా 10 నెలల కూతురు కనిపించట్లేదని కంప్లైంట్ ఇచ్చాడు. పోలీసులు చాలా సీరియస్ గా తీసుకొని సర్చ్ ఆపరేషన్ స్టార్ట్ చేశారు. సీసీటీవీ ఫుటేజ్, ఎస్కేప్ రూట్స్ అన్ని చెక్ చేశారు. కానీ పోలీసులకి దీపక్ కుమార్ మీదే అనుమానం స్టార్ట్ అయింది. అంటే ప్రతిసారి కొత్త స్టోరీ చెప్తున్నాడని, పాలు బిస్కెట్స్ తీసుకురావడానికి బయటికి వెళ్ళాడని, వచ్చేసరికి పాప కనిపించట్లేదని, పోలీసులు వాళ్ళ స్టైల్లో అడిగేసరికి చంపినట్టు నిజం ఒప్పుకున్నాడు. ఫైనాన్షియల్ స్ట్రెస్ అండ్ రెండోసారి కూడా ఆడపిల్లే పుట్టడం వల్ల భారమని చంపేసినట్టు పోలీసులకు చెప్పాడు. బిఎన్ఎస్ సెక్షన్ 103 హత్య శిక్ష, యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశం ఉంది. బిఎన్ఎస్ సెక్షన్ 238 ఎవిడెన్స్ డెస్ట్రాయ్ చేయడం. సింపుల్ గా చెప్పాలంటే బాడీని దాచిపెట్టడం, వెపన్ ని డెస్ట్రాయ్ చేయడం, సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ చేయడం, ఫేక్ స్టోరీ చెప్పడం. మర్డర్ కేసులో ఎవిడెన్స్ డెస్ట్రాయ్ చేస్తే 7 years వరకు జైల్ ప్లస్ ఫైన్ పడే అవకాశం ఉంది. ఇంకా ఆడపిల్ల పుడితే భారమని అనుకునే సమాజంలో బ్రతుకుతున్నాం. దేశం ఎంత అభివృద్ధి చెందుతున్నా మనుషుల మైండ్ సెట్ మాత్రం మారడం లేదు. మీ ఒపీనియన్ కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇండియన్ లా బై వినయ్.